పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి రైతన్న నీకోసం కరపత్రాలు పంచుతూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం వల్ల ఇక్కుర్తి గ్రామంలో 780 మంది రైతులు లబ్ధి పొందారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. సార్ బాబా వెంకటేశ్వర బాబా ఇటు అన్నదాతకి బండి డబ్బులు బండి సార్ ఒకసారి డబ్బులు బండి అంటున్నారు. కొంతమంది ఎంపీ గారు ఎన్నారా అది ఓకే సార్ ఓకే వచ్చాడు సార్ ఒకసారి సార్ ఒకసారి ఓకే సార్. సోదరులందరికీ ధన్యవాదాలు. మరి నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో, ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ రైతన్న నీకోసం అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ప్రతి రైతుకి లబ్ధి చేకూర్చే విధంగా మరి రెండో విడత కూడా 7,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. దాదాపు కుర్తి గ్రామంలో 780 రైతులకి మరి పథకం అమలు చేయడం జరిగింది. మరి ప్రతి గడపకి వెళ్తున్నాము. 780 మందికి రైతు అన్నదాత సుఖీభవ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఏదైనా పేద రైతులకి ఇంకా ఇటువంటి లబ్ధి జరగకపోతే కనుక వారికి కూడా అప్లోడ్ చేసి డిఫరెంట్గా వాళ్ళకి సహాయం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. మరి దీంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో, ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి చదువుకునే బిడ్డకి తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు డిపాజిట్ చేస్తే రైతుల అకౌంట్లో 2 సార్లు 2 ఏళ్ళు 14,000 డిపాజిట్ చేయడం జరిగింది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 2,000, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున 5,000 రూపాయల లెక్కన 14,000 డిపాజిట్ చేయడం జరిగింది. అంటే రైతుల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రైతులు బాగుండాలి, ముఖంలో చిరునవ్వు వెలుగుతూ ఉండాలి, రైతు కుటుంబాలు బాగుంటే పిల్లలు బాగా చదువుకొని రాష్ట్రం బాగా భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోటి మరి ప్రతిరోజు కూడా రైతుల కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుకునే బిడ్డలు, సాఫ్ట్వేర్ పిల్లలకు కూడా మరి రేపు రాబోయే కాలం మంచి మంచి ఉద్యోగాలు రావాలి, మనం అమెరికా వెళ్ళే పని లేదు, ఆంధ్రాలో ఉండాలనే ఆలోచనతోటి ఇవాళ అన్ని కార్యక్రమాలు, క్వాంటమ్ వ్యాలీ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడానికి జీఎస్టీ కూడా బాగా తగ్గించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. మరి అమరావతి రాజధాని కానీ, పోలవరాన్ని కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపు 2029 కల్లా అన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ